ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి నీ పుత్రరత్నం వేసిన ఎన్జిటి కేసును తక్షణమే ఉపసంహరించుకోండి, లేకపోతే ఈ ప్రాంత ప్రజలు మీ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసే పరిస్థితి వస్తుంది, అంత దూరం రానియొద్దు అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నా. వారి వెనకాల ముసుగు దొడుక్కొని దాక్కున్న వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, మీ వల్ల కాని పనులు చాలా మేము చేస్తున్నాం. మీరు ఇట్లనే ఉంటే ఆ హోదా కూడా మిగలదు. ఇలాంటి చిల్లర మల్లర ప్రయత్నాలని మానేయమని ఆ వెనకాల దాచుకొని ముసుగు దొడుక్కొని మూసి అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్న వాళ్ళకు కూడా నేను సూచన చేస్తున్నా. ఇది రాజకీయ వేదిక కాదు, కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశం కాబట్టి ఈ వేదిక మీద నుంచి నేను ప్రస్తావిస్తున్నా. ఏది ఏమైనా 600 అయినా అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన ఈ ప్రాజెక్టు చేసి తీరుతాము. ఇది మా దీక్ష, ఇది మా శివ దీక్ష. రామప్ప మందిరం ఆనాడు పనులు మొదలుపెట్టినప్పుడు అక్కడ దర్శనం చేసుకొని రుద్రదేవుడు నిర్మించిన రామప్ప ఆలయంలో మొక్కుకొని బయలుదేరినాం. ప్రజాపాలన తెస్తాం, ప్రజలకు మేలు చేస్తామని. ఆ రామప్ప ఆలయ నమూనానే ఈరోజు మంచిరేవులలో నిర్మించాలి అని మేము అనుకుంటున్నాం. శిల్పులను కూడా మేము విజ్ఞప్తి చేసినాం. ఆ రామప్ప ఆలయ శివుడి సాక్షిగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా, ఖచ్చితంగా మూసీ నది ప్రక్షాళనే కాదు, ఇక్కడ ఆలయాన్ని నిర్మించి ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా, దక్షిణ కాశీగా, ఈనాడు కాశీ నుంచి గంగా జలాలు తీసుకొచ్చింది యథాలాపంగా కాదు, దక్షిణ కాశీగా రాణించే విధంగా ఈ పుణ్యక్షేత్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. మీరందరూ అండగా నిలబడండి, ఆశీర్వదించండి. ఈ అభివృద్ధిని చూపించి మేము ఓట్లు అడగం. నేను మాట ఇస్తున్నా, ఈ అద్భుతమైన అభివృద్ధి చూస్తే ఈ దేవాలయాన్ని చూసి వాళ్ళకు ఓట్లు వేస్తారు. మన ఓట్ల కోసము, నోట్ల కోసం ఈ ప్రయత్నం కాదు. చరిత్రలో దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చిండు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలనేదే మా ప్రయత్నం. దయచేసి సహకరించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని వేద పండితుల పర్యవేక్షణలో ఒక అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించిన మూసీ రివర్ డెవలప్మెంట్ అధికారులను అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, గ్రే హ్యాండ్స్, ఇతర ప్రభుత్వ శాఖలను అన్నిటిని కూడా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ధన్యవాదాలు మిత్రులారా, ధన్యవాదాలు. భట్టి గారి సూచన, ప్రజల పట్లున్న మాకున్న నిబద్ధత, మా సంకల్పం, మా చిత్తశుద్ధి అంతిమంగా